గత 5 వారాల నుండి అమెరికా యెమెన్పై రోజువారీ వైమానిక దాడులతో పాటు నావల్ స్ట్రైక్స్ చేస్తోంది. గత నెల నుండి చూస్తే హౌతీకి చెందిన సుమారు 500 నుండి 600 మంది ఫైటర్లు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చాలామంది హై ర్యాంకింగ్ ఫిగర్స్, మిసైల్స్, సిస్టమ్ ఆపరేటర్స్, డ్రోన్ ఎక్స్పర్ట్స్ ఉన్నారని యెమెన్కు చెందిన ఉన్నతాధికారి ఒకరు వివరించారు. ప్రత్యేక కథనంలో అమెరికా దాడుల్లో హౌతీలు ఎంతమందికి నష్టపోయింది వివరాలు చూద్దాం. ఇటీవల కాలంలో యెమెన్లోని మిలిటెంట్ గ్రూప్ హౌతీలు యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్, హమాస్కు మధ్య యుద్ధం మొదలు కావడానికి ముందు యెమెన్లో హౌతీలకు అక్కడి ప్రభుత్వానికి మధ్య అంతర్యుద్ధం జరిగేది. హౌతీలకు ఇరాన్ మద్దతు తెలిపితే స్థానికంగా ఉండే ప్రభుత్వానికి సౌదీ అరేబియా అండగా ఉంటోంది. డబ్బు, ఆయుధాలు సమకూర్చేది. ఇక హౌతీలు సనాను రాజధానిగా చేసుకుని ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇక యెమెన్లో హౌతీలకు సౌదీ మద్దతు తెలుపుతున్న ప్రభుత్వాల వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతుండేది. ఎప్పుడైతే ఇజ్రాయెల్, హమాస్ మధ్య అక్టోబర్ 7, 2023 నుంచి యుద్ధం మొదలైందో అప్పటి నుంచి హమాస్కు మద్దతుగా హౌతీలు రంగంలోకి దిగారు. ఇజ్రాయెల్పై తరచూ మిసైల్స్, డ్రోన్లతో దాడులు చేసి ఇజ్రాయెల్ను రెచ్చగొట్టేది కాగా హౌతీలకు ఇరాన్ ఆయుధాలు సరఫరా చేసి దాడులు చేయిస్తోందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఇక హమాస్కు హౌతీలు మద్దతు ఇవ్వడంతో పాటు ఎర్ర సముద్రం గుండా వెళ్లే వాణిజ్య నౌకలను లూటీ చేయడం, ముఖ్యంగా ఇజ్రాయెల్కు వెళ్లే నౌకలకు హైజాక్ చేయడం, సిబ్బందిని చంపడం తదితర అంశాలు ఇటు అమెరికాతో పాటు అటు బ్రిటన్కు మింగుడు పడ్డం లేదు. తరచూ ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలను అడ్డుకోవడం ప్రపంచ దేశాలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇండియాకు చెందిన నౌకలను కూడా హైజాక్ చేశారు. గ్లోబల్ కమర్షియల్ ట్రాఫిక్లో మెజారిటీ నౌకలు ఈ రూట్లోనే రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. దీంతో విసుగు చెందిన అమెరికా, బ్రిటన్లు కలిసి హౌతీలపై దాడులు చేయడం మొదలుపెట్టాయి. అది కాస్త ఇటీవల కాలంలో మరింత ఉధృతమయ్యింది. గత 5 వారాల నుంచి అమెరికా వైమానిక దాడుల్లో కనీసం 500 నుంచి 600 మంది హౌతీ ఫైటర్లను చంపేసింది. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం చనిపోయిన వారిలో సీనియర్ హౌతీ అధికారులు, డ్రోన్ ఆపరేటర్లు, మిసైల్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నారని వెల్లడించింది. కాగా అమెరికా గత 5 వారాల నుంచి రోజువారీ వైమానిక దాడులకు పాల్పడుతోందని, కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే అమెరికా దాడులను కొత్త రీజియన్లకు విస్తరిస్తోందని యెమెన్కు చెందిన ఉన్నతాధికారి ఒకరు అరబ్ మీడియాతో చెప్పారు. హౌతీలకు చెందిన పలు ట్రైనింగ్ క్యాంపులను నేలమట్టం చేసింది అమెరికా. ఈ దాడుల్లో హౌతీ ఫైటర్లు బతికే అవకాశాలు కూడా లేవని చెబుతున్నారు. ఇదిలా ఉండగా అమెరికా దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఫైటర్ల కుటుంబాలపై ఒత్తిడి తెచ్చి బహిరంగంగా తమ కుటుంబ సభ్యులు చనిపోయారని బహిరంగంగా చెప్పొద్దని కోరుతున్నారు. ఎందుకంటే అమెరికా చేతిలో తమ పిల్లాడు ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు బహిరంగంగా చెబితే భవిష్యత్తులో యువతను హౌతీ మిలిటరీలో చేరడానికి ఏ కుటుంబం సాహసం చేయదు, ముందుకు రారు. ఒకవేళ కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో తమ పిల్లాడు అమెరికాలో దాడిలో చనిపోయాడని పోస్టు పెడితే ప్రభుత్వ అనుకూల వర్గాలు వెంటనే స్పందించి ఇవన్నీ వట్టి దుష్ప్రచారమని తిప్పికొడుతున్నాయి. ఇటీవల జరిగిన ఓ సంఘటన విషయానికి వస్తే యెమెన్కు చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో అమెరికాలో దాడుల్లో సుమారు 650 మంది హౌతీ సభ్యుల దుర్మరణం పాలయ్యారని పోస్టు పెట్టాడు. కాగా షేక్ జమాల్ అల్ మమారిని అనే వ్యక్తిని హౌతీలు కొంతకాలం పాటు బందీగా చేసుకుని ఉంచుకుని తర్వాత విడుదల చేశాయి. అయితే అమెరికా దాడుల్లో చనిపోయిన వారి పేర్లు, ర్యాంకు, లొకేషన్స్తో పాటు పూర్తి వివరాలు పెట్టాడు. ఇది యెమెన్లో పెద్ద దుమారమే రేపింది. ఇదిలా ఉండగా అమెరికా సోమవారం నాడు రాత్రి కూడా సనాపై పెద్ద ఎత్తున దాడులు చేసింది. అయితే అమెరికా అధికారుల సమాచారం ప్రకారం హౌతీలపై ఇక వైమానిక దాడులను ఆపి గ్రౌండ్ ఆపరేషన్స్ మొదలుపెట్టాలని నిర్ణయించినట్లు యుఎస్ మీడియాలో వార్తలొచ్చాయి. కాగా గ్రౌండ్ ఆపరేషన్ ద్వారా హౌతీలను రాజధాని సనా నుంచి, అలాగే కీలకమైన పోర్టు సిటీల నుంచి తరిమేయాలని పక్కాగా ప్లాన్ చేస్తోంది. గత 5 వారాల నుంచి వైమానిక దాడులతో హౌతీలు గణనీయంగా బలపడ్డారు. హౌతీలకు చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో పాటు ఇతర మిలిటరీ సామర్థ్యం కూడా డీలా పడింది. అయితే అమెరికా దాడుల్లో హౌతీ ఫైటర్లతో పాటు అమాయక సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా హౌతీలపై పెద్ద ఎత్తున
వైమానిక దాడులు చేయడంలో పట్ల అమెరికా సెనేటర్లు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్పై విమర్శల వర్షం కురిపిస్తోంది. యెమెన్పై దాడుల వల్ల మిలిటరీ వ్యయం పెరిగిపోతోందని, దాడుల గురించి అమెరికా ప్రజలకు సమాచారం ఇవ్వడం లేదని అమెరికా సెనేటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా అమెరికాకు చెందిన పలు డ్రోన్లను హౌతీలు కూల్చివేశాయి. ఒక్కో డ్రోన్ ఖరీదు $30 మిలియన్ ఉంటుందని చెబుతున్నారు. కాగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, పెంటగాన్ చీఫ్ పెటీ హెగ్సెత్లు మాత్రం హౌతీలకు చెందిన ఆయుధాల స్టోరేజీ ఫెసిలిటీతో పాటు తయారీ డిపోలను ధ్వంసం చేశామని సంబరపడిపోతున్నారు. తాజాగా గత వారం అమెరికాకు చెందిన సెంట్రల్ కమాండ్ యెమెన్లోని ఫ్యూయల్ పోర్టుపై వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. హౌతీల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడమే ట్రంప్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. యెమన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ మోవామ్మర్ అల్ ఎర్యానీ హౌతీలు యెమన్ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ముందు ఆయన ప్రభుత్వంలో పనిచేశారు. తాజాగా అమెరికా దాడులను ఆయన సమర్థించారు. ఇంటర్నేషనల్ షిప్పింగ్లపై దాడులు చేస్తూ గ్లోబల్ ట్రేడ్కు అడ్డంకులు సృష్టించడం వల్ల అమెరికా జోక్యం చేసుకుందని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ను ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. అమెరికా సైనికులు హౌతీల మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉదాహరణకు కమాండ్ కంట్రోల్ సెంటర్లు, ట్రైనింగ్ క్యాంపులు, ఆయుధాలు డిపోలను, కమ్యూనికేషన్స్ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసిందని ఆయన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్పై ప్రశంసలు గుప్పించారు. ఇక హౌతీలు మిసైల్స్తో పాటు డ్రోన్లను ఇటు ఎర్ర సముద్రంతో పాటు బాబ్ అల్ మాండాబ్పై ప్రయోగించే సామర్థ్యం కోల్పోయిందని అల్ ఎర్యానీ వివరించారు. అమెరికా దాడుల్లో హౌతీలకు చెందిన ఫస్ట్, సెకండ్, థర్డ్ టైర్ నాయకులను కోల్పోయింది. ఇరాన్ అండతో ఆయుధాలు స్మగ్లింగ్ చేసే మాస్టర్ మైండ్స్తో పాటు ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు చేయించిన వారు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. యెమన్ అడ్డా చేసుకుని మిలిటెంట్లు ఇటు ప్రాంతీయ, అటు అంతర్జాతీయ భద్రతకు పెనుముప్పుగా తయారయ్యారని అల్ ఎర్యానీ మండిపడ్డారు. కాగా మిడిల్-ఈస్ట్లో కొన్ని దశాబ్దాలుగా అస్థిరత నెలకొనడానికి అంతర్జాతీయ సమాజం పెద్దగా పట్టించుకోకపోవడమేనని, దీంతో ఇరాన్ ఇక్కడ తమ పట్టు సాధించి హౌతీలను అడ్డుపెట్టుకుని తమ పబ్బం గడుపుకుంటోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వాన్ని హౌతీలు కూల్చివేసి ఇక్కడ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆయన అన్నారు. ఇరానియన్ పాలకులు ఇక్కడ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నారని, ఇరాన్ ఆయుధాలు సరఫరా చేసి హౌతీ మిలిటెంట్లను అడ్డుపెట్టుకుని ఈ ప్రాంతాన్ని టెర్రరిస్టులకు అడ్డాగా మార్చిందని ఆయన మండిపడ్డారు. మొత్తానికి ట్రంప్ చొరవ తీసుకుని హౌతీలను ఏరివేయడం హర్షించదగ్గ పరిణామమే అని సౌదీలు మద్దతు తెలుపుతున్న యెమన్ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ మినిస్టర్ చెప్పారు. మొత్తానికి యెమన్లో తిరిగి సాధారణ పరిస్థితులు రావాలని కోరుకుందాం.